నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వీఆర్లో ఉన్న ఇన్స్పెక్టర్ లీగల్ నోటీస్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాజీ మంత్రి వివేక హత్య కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పులివెందుల మాజీ సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు ఇవ్వడమే కాకుండా ₹1,20,00,000 నష్టపరిహారం ఇచ్చి క్షమాపణ చెప్పాలని కోరాడు. వివేక హత్య జరిగినప్పుడు ఆ స్పాట్కి మొట్టమొదటగా చేరుకుంది ఈ సీఐ శంకరయ్యని. అవినాష్ రెడ్డి గ్యాంగ్ రక్తపు తుడిచి తలకు కుట్లు వేస్తుంటే చూస్తూ ఊరుకుంది కూడా ఈ శంకరయ్యనే. సిబిఐ కూడా ఇదే విషయం తన రిపోర్ట్లో పేర్కొంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈయన్ను సస్పెండ్ కూడా చేసింది. సిబిఐ ముందు తన తప్పును ఒప్పుకుని తర్వాత మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇవ్వడానికి రాకుండా జంప్ అయింది కూడా ఈ శంకరయ్యనే. ఇలా అవినాష్ రెడ్డికి సహకరించినందుకు జగన్ అధికారంలోకి రాగానే సస్పెన్షన్ ఎత్తివేయించుకున్నాడు. శంకరయ్యకు చంద్రబాబుకు నోటీస్ ఇచ్చేంత ధైర్యం ఎవరిచ్చారు? జగన్ రెడ్డి గ్యాంగ్ అండతో ఈ పని చేశాడని అందరూ అనుమానిస్తున్నారు. ఇప్పుడు వీఆర్లో ఉన్నా సరే సిగ్గు శరం లేకుండా ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చాడంటే ఎంత బలుపో మనం అర్థం చేసుకోవచ్చు. జగన్ రెడ్డి భజన చేస్తే ఇలాంటి వ్యక్తులను సస్పెండ్ చేయడం కాదు, ఉద్యోగం నుంచి తీసి పారేయాలనే డిమాండ్లు కూడా మనకు వస్తున్నాయి. ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా సీఎం చంద్రబాబు నాయుడికి లీగల్ నోటీస్ పంపటం బరితెగింపే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి శంకరయ్య పైన సంచలన ఆరోపణ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాజీ సీఎం జగన్ ఆడిస్తున్న నాటకంలో సీఐ శంకరయ్య తన పాత్ర పోషిస్తున్నాడని రామ్ గోపాల్ రెడ్డి విమర్శించారు. ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని శంకరయ్యను ఆయన ప్రలోభ పెట్టడం వల్లే సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీస్ ఇచ్చే అంత ధైర్యం చేశాడని కూడా అంటున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి హెచ్చరించారు. శంకరయ్య తీరు చూస్తూ ఉంటే మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు విచారణను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య కేసును తారుమారు చేసేందుకు కుట్ర పన్నారని, అక్కడ ఉన్న నిందితులు సాక్ష్యాలను చెరిపేస్తుంటే వారికి సహకరించారని రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. సీఎంకు ఆయన నోటీస్ పంపడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. హైకోర్టును ప్రభావితం చేస్తూ నిందితులకు ప్రయోజనం చేకూర్చేలాగా కొత్త డ్రామాకు శంకరయ్య తెరలేపారని కూడా ఆయన విమర్శించారు. నాడు ఆర్థికంగా లబ్ధి పొందడంతో పాటు అన్ని సెటిల్మెంట్లు జరిగాక వివేక హత్య కేసు నిందితులకు ఆయన అనుకూలంగా మారారని కూడా ఆయన ఆరోపించారు. ఒక సాధారణ పోలీస్ అధికారి సీఐ శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీస్ ఇవ్వడం ఏంటని అంతా ముక్కును వేలేసుకుంటున్నారు. 2019 మార్చి 15న పులివెందుల్లో వివేక హత్య జరిగింది. ఆ సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య విధులు కూడా నిర్వహించారు. హత్య జరిగిన రోజున ఘటనా స్థలంలోనే సాక్ష్యాధారాలు చెరిపివేస్తున్న సీఐ శంకరయ్య అక్కడే ఉన్నా ఆపలేదంటూ వివేక హత్యను ఉదహరిస్తూ వైసీపీ పాలన పైన చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. అలాగని సీఐ శంకరయ్యని చంద్రబాబు ఎక్కడ టార్గెట్ చేయలేదు. పులివెందుల పరిస్థితులు, వైసీపీ అరాచకాలను ప్రస్తావిస్తే గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టుగా శంకరయ్య ఉలిక్కిపడ్డాడు. సీఎం చేసిన వ్యాఖ్యలపైన లీగల్ నోటీసులు జారీ చేయడం పైన కూటమి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితో పాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి శంకరయ్య తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఇతని వెనక కీలక వ్యక్తులున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. శంకరయ్య ఇచ్చిన నోటీసుల వ్యవహారం సభ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు పలువురు వ్యాఖ్యానించారు. ఈ మేరకు అసెంబ్లీలో చర్చకు అవకాశం రానుండగా ఉన్నత స్థాయిలో దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా తెలుస్తోంది.
వివేక హత్య కేసు దర్యాప్తు సందర్భంగా వివేక హత్య కేసు ఘటనపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదంటూ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి అప్పట్లో తనతో చెప్పారని, ఆ సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఎంపీతో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి మార్గదర్శక పర్యవేక్షణలోనే ఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగిందని కూడా ఆయన వెల్లడించారు. ఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేస్తున్న సందర్భంలో వివేక ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా భాస్కర్ రెడ్డి లోపల నుంచి తలుపులు వేశారని, తలుపు వద్దే ఉంటూ రక్తపు మరకలు శుభ్రం చేసే, గాయాలకు కుట్లు బ్యాండేడ్లు వేసే సిబ్బందిని అనుమతించారని తెలిపారు. వివేక గుండెపోటుతో మరణించారని, ఆయన ఇంటి వద్ద గుమ్మిగుడుతున్న జనాన్ని నియంత్రించేందుకు సిబ్బందిని పంపించాలని అవినాష్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారన్నారు శంకరయ్య. తనతో పాటు వచ్చిన 3 కానిస్టేబుల్ను వివేక ఇంట్లోకి శివశంకర్ రెడ్డి అనుమతించలేదని, తనను మాత్రమే లోపలికి పంపించారని తెలిపారు. అక్కడి పరిస్థితులు చూసి వివేక గుండెపోటుతో మరణించినట్టుగా కనిపించలేదని నేను శివశంకర్ రెడ్డితో అనగానే, నువ్వు నోరు మూసుకుని ఉండు, తీవ్రంగా గాయాలయ్యాయని ఎవరికైనా చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయంటూ బెదిరించినట్టుగా వివరించారు. ఎన్ని సిబిఐకి తెలిపినట్టుగా దర్యాప్తు సంస్థ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి. నిందితులు ప్రభావితం చేయడంతోనే మెజిస్ట్రేట్ ఎదుట 164 కింద వాంగ్మూలం ఇవ్వకుండా దాటవేశారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. సిబిఐ వాంగ్మూలం మేరకు విధి నిర్వహణలో వ్యవహరించకపోవటం, వివేక హత్యపైన అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయటం, వివేక కుమార్తె సునీత వచ్చి పోస్ట్మార్టం కోరడం, ఆ తర్వాతనే హత్య కేసుగా నమోదు చేశారు. అంతకు ముందు అనుమానాస్పద మృతిగా నమోదు చేయడం విమర్శల పాలైంది. శంకరయ్య తీరుపైన ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.